అల్లుడికి ఓసారి ఫోన్ నీ బిడ్డ. బాబాయ్ మా అమ్మ మాట్లాడుతుందంట. నేను మాట్లాడా. పెళ్ళప్పుడు బండి పెట్టింది, ఇప్పుడు మళ్ళీ నాకు సైకిల్ పెట్టాలి, అయితేనే మాట్లాడతా, లేకుంటే నేను మాట్లాడా. నా అల్లుడు ఎంత తెలివైనోడు. అల్లుడా, పెట్రోల్ ఆదా చేద్దామని సైకిల్ కొనిమంటున్నావా? అదేం కాదు, రాత్రికి వైన్ షాప్ పోయి మందు తాగి బండి మీద వచ్చేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తున్నారు. ఏంటి, మనకి చాలా అప్పులు ఉన్నాయి కదా, నేను మీలో ఎవరు కోటీశ్వరుడికి వెళ్దాం అనుకుంటున్నాను. దేనికి? నేను చాలా తెలివైన దాన్ని కదండి. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ టకటకా సమాధానం చెప్పి ₹1,00,00,000 తెచ్చేస్తాను. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి టకా టకా సమాధానం చెప్తావా? నేను చాలా తెలివైన దాన్నండి, మీరేం అడిగినా చెప్పేస్తా. హాస్పిటల్లో ప్లస్ సింబల్ ఉంటది కదా, దాని అర్థం ఏంటి? మీకు అది కూడా తెలీదా? నిలువుగా ఉన్నది డాక్టర్, అడ్డగా ఉన్నది పేషెంట్. ఏమండి, బట్టలు ఎక్కువ ఉతకలేకపోతాను, వాషింగ్ మిషన్ కొనండి. వాషింగ్ మిషన్ ఎందుకే, పని మనిషిని పెట్టిస్తా. వద్దులేండి, నాకు వాషింగ్ మిషనే కొనండి. అదేంటే మీ ఆయన పని మనిషిని పెడతానంటే వద్దంటున్నావు? నీకు మా ఆయన గురించి తెలియదే? తను బ్యాచులర్ గా ఉండేటప్పుడు తన బట్టలు తను ఉతుక్కోలేక ఒక పని మనిషిని పెట్టారు. వాళ్ళిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. అవునా? తను ఇప్పుడు ఎక్కడుంది? అది నేనే. ఏమండి, మా నాన్న 50,000 పెట్టి కొత్త ఫోన్ కొన్నాడండి. ఈ ఫోన్ 50,000 పెట్టుకున్నాడా? మీ నాన్నకి కొంచెమైనా తెలివి ఉందా? అది లేకనే కదా పెళ్ళప్పుడు మిమ్మల్ని 20 లక్షలు పెట్టుకున్నాడు. అయిందా? బాగైందా? ఇవ్వలేవన్నారే, ఎందుకు ఏడుతావు? నన్ను ఇవ్వలేవనిలే గాని ముచ్చట చెప్పు. నీ ముచ్చటగా గిదాలుగా ఏ ముచ్చటే? మన బిడ్డ కండ్లు చీమకళ్ళ లాగుంటాయా? ఏ మంచిగుంటాయి. ముక్కేమో ఉల్లిగడ్డ లెక్క ఉంటదా? ఉండది. కలరు బర్రె కలర్ లాగుంటదా? ఏ గట్లెందుకుంటదే? చేతులేమో మంచం కోళ్ళ లాగుంటాయా? ఏ అట్లెందుకుంటాయి, మంచిగా ఉంటాయి. మన బిడ్డకేందే బంగారం లెక్క ఉంటది. మరి అందరేమో అచ్చం వాళ్ళ అయ్య లెక్కనే ఉంటదంటారు. కన్నా, నేనంటే నీకెందుకు అంత ఇష్టం? ఏమో బావా, కానీ మీరంటే నిజంగా నాకు చాలా ఇష్టం. కన్నా అక్క వస్తుంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఏంటి అలా ఉన్నావు? మా అమ్మ ఇప్పుడే ఫోన్ చేసిందండి. మా చెల్లి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుందంట. ఆడెవడో మీరే కనిపెట్టాలి. కనిపెడదాం కనిపెడదాం. ఆడెవడో తెలియాలి. సర్ఫ్ లేకుండానే బట్టలు ఉతికినట్టు నేను అన్ను ఉతికేస్తాను. అసలుకే నేను ద గ్రేట్ శారద మనవరాల్ని. ఉతికేద్దాం ఉతికేద్దాం, దీని చేతిలో నా పని అయిపోయినట్టే. మీరు వస్తున్నప్పుడు మాత్రం ఇంత స్టీల్ రాడ్ తీసుకురండి. ఎందుకే? ఆ స్టీల్ రాడ్తోని కింద నుండి పై దాకా దుమ్ములని ఇచ్చేస్తాను. హలో, ఇంటికి తాళం వేసి ఉన్నది, ఎటు పోయినావు? మా దోస్తులతో కలిసి రాపకొచ్చిన. ఇక ఆధార్ కార్డు ఉన్నదని ఆగం తిరుగుడేనా? మరి ఆటో డ్రైవర్ నేను, నా సంగతి ఏందే? ఆ పోయేదేదో నా ఆటోలో ఎంగేజ్ పోతే అయిపోవు కదా? ఏమో తీయరాదు. ఆధార్ కార్డు కు ఫ్రీ బస్సు. ఆగం అయిపోయిన ఆటో డ్రైవర్ బతుకు ఎవ్వరు కనబడదు. తీయి అయితే గానీ నేను వచ్చేదాకా పిల్లిని మంచిగా చూసుకో. పిల్లి ఎక్కన్నదే, పిల్లి చచ్చిపోయింది. పిల్లంటే నాకు ఇష్టమని నీకు తెలుసు కదా, అంత సడన్ గా ముఖం మీద కొట్టినట్టు ఎట్లా చెప్తాను? నిదానంగా చెప్పరాదు. ఇవాళ ఇంటికి అప్పెక్కిందని చెప్పు, రేపు కింద పడి కాలు ఇరిగిందని చెప్పు, ఎల్లుండి అయ్యో పాపం చచ్చిపోయిందని చెప్పు. సరే గాని మా అమ్మ ఎట్లున్నది? ఇప్పుడే ఇంటికి అప్పెక్కింది. ఏంటి, ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది, తీసుకెళ్ళండి. ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తాం? ఇంట్లో బోర్ కొడుతుందండి, ప్లీజ్ అండి. సరే, ఎక్కడికి వెళ్ళాలని ఉంది? జూకి వెళ్దామండి. అక్కడైతే వింత వింత జంతువులు ఉంటాయి కదా, చూడొచ్చు. వెళ్ళి బట్టలు సర్దుకొని వచ్చే. బట్టలు ఎందుకు సర్దుకోవాలండి? మీ పుట్టింటికి తీసుకెళ్తాను. ఇదేంటి ఇంత బాగా ముగ్గేసింది? ఇది నా ముగ్గు కనబడాలంటే దాని ముగ్గు ఉండకూడదు. చూసావా? చూసినా మూసుకొని. ఏమండి, మీ మగవాళ్ళు ముసలోళ్ళు అయ్యారని మీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి. బట్టతలు వచ్చినప్పుడు. అదేముందండి, చిన్నపిల్ల కూడా వస్తుంది. అవును కదా. తెల్ల దుట్టు వచ్చినప్పుడు. అది కూడా కాదండి, అది కూడా చిన్నపిల్లకి వస్తుంది. ఇంకెప్పుడు అబ్బా? మొహం ముడతలు పడినప్పుడు. అది కూడా కాదు. అది కూడా కాదా? పళ్ళు ఊడిపోయినప్పుడు. అప్ప కాదండి. కాదా? మరి ఇంకెప్పుడే? మీ మగవాళ్ళు వేరే ఆడవాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతున్నా సరే, భార్యలు మిమ్మల్ని చూసి అనుమానించినప్పుడు మీరు పూర్తిగా ముసలోళ్ళు అయినట్టే. అవునా?